ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే ఆయన్ను ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స కొనసాగుతుంది. 86 ఏళ్ల పారిశ్రామికవేత్త, పరోపకారి మరియు టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ నావల్ టాటా సాధారణ వైద్య పరీక్షలు చేయించుకోవడానికి ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. తన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. సంబంధిత వైద్య పరిస్థితుల కారణంగా తనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందుకే ఈ వాదనలు నిరాధారణమైనవని అందరికీ తెలియజేయాలనుకుంటున్నానన్నారు. ఇంతే కాకుండా నా వయస్సు మరియు సంబంధిత వైద్య పరిస్థితుల కారణంగా నేను ప్రస్తుతం వైద్య పరీక్షలు చేయించుకుంటున్నానని రతన్ టాటా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. మరోవైపు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను మంచి ఉత్సాహంతో ఉన్నాను. ప్రజలు మీడియాను గౌరవించాలని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండాలని అభ్యర్థిస్తున్నానని రతన్ టాటా తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.